హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్యం ట్యుటోరియల్స్. ఇవాళ మన సెషన్లో పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన సిపిటి ఇవాళ ఉదయం జరిగిన ఒరిజినల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చేయడం జరుగుతుంది. సో చాలా సింపుల్ అండి. మన పాత పేపర్స్ ఎవరైతే ఫాలో అవుతారో 100% 100% మనకు ఈ పర్టికులర్ ఎగ్జామ్ అనేది ఈజీగా 20 minutesలో పాస్ అయిపోవచ్చు అనమాట. ఒకసారి పేపర్ చూసినట్టయితే మనకి ఈ విధంగా ఉంది. సో ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, పారాగ్రాఫ్ బార్డర్ ఇచ్చాడు. సో పారాగ్రాఫ్ బార్డర్ ఎలా చేయాలి సింపుల్గా చెప్తాను. సో మనం ఓపెన్ చేయగానే ఫస్ట్ విన్ వర్డ్ అని టైప్ చేయాలి. మన ఫోల్డర్లో వర్డ్ క్రియేట్ చేసుకుంటాం కదా. ఓపెన్ చేయగానే ఫస్ట్ మనము ఏం చేయాలంటే అవుట్ సైడ్ బార్డర్ ఇచ్చేయాలి. దాని తర్వాత టెక్స్ట్ ఏదైతే ఇచ్చాడో, సో ఇందులో టెక్స్ట్ ఏదైతే ఇచ్చాడో అది ఆటోమేటిక్గా రాయాలి. రాసిన తర్వాత నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, రాసిన తర్వాత ఏమన్నాడు, క్రియేట్ డాక్యుమెంట్ షుడ్ బి లైక్ అబో, ఎట్లుంటే అట్లనే. సో ఇక్కడ గవర్నమెంట్ అంటే ఇక్కడ గవర్నమెంట్, చిల్డ్రన్ అంటే చిల్డ్రన్, లాస్ట్లో కూడా చూసుకోవాలి ఒకసారి. దాని తర్వాత ఫాంట్ స్టైల్ బుక్ యాంటికా అన్నాడు. మొత్తం సెలెక్ట్ చేయండి. ఇందులోకి వెళ్ళి బుక్ యాంటికా సెలెక్ట్ చేసుకోండి. ఏం సెలెక్ట్ చేసుకుంటారు? బుక్ యాంటికా. నార్మల్ సైజు 12 అన్నాడు. 12 సైజ్ ఇచ్చాడు. 12 సైజ్ రిమైనింగ్ మొత్తం 12 అన్నాడు. సబ్ హెడ్డింగ్ 14 అన్నాడు. మిగతాది 18 అన్నాడు. సబ్ హెడ్డింగ్ అంటే ఇది ఎంత 14 అన్నాడు. సో జస్ట్ మెన్షన్ 14 అండ్ హెడ్డింగ్ వచ్చేసి 18 అన్నాడు. జస్ట్ మెన్షన్ 18. దట్స్ ఇట్, అయిపోయింది వర్డ్. ఇంతకుమించి ఏం అడగలేదు ఇక్కడ. దాని తర్వాత మన క్వశ్చన్ నెంబర్ 2లో యాజ్ ఇట్ ఈస్గా మనం టెస్ట్ 1 టెస్ట్ 2 మార్క్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసినాం అట్లనే ఇక్కడ కూడా. సో స్టూడెంట్ నేమ్ సబ్జెక్ట్ 1 ఇచ్చాడు, సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ 3 ఇచ్చాడు. ఓకే, ఇక్కడ టోటల్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అదేవిధంగా క్యాండిడేట్ 1 క్యాండిడేట్ 6 వరకు ఇచ్చాడు. క్యాండిడేట్ 1 క్యాండిడేట్ 2 క్యాండిడేట్ 3 క్యాండిడేట్ 4 క్యాండిడేట్ 5 క్యాండిడేట్ 6 వరకు ఇచ్చాడు. క్యాండిడేట్ 6 వరకు ఇచ్చిన తర్వాత ఏమన్నాడంటే కింద కూడా టోటల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో దీనికి ఒక బార్డర్ ఇచ్చుకోవాలి మనం. సో ఈ విధంగా బార్డర్స్లోకి వెళ్ళి బార్డర్స్ అనేది ఇచ్చేయండి. సో ఆల్ బార్డర్స్ ఇచ్చేయండి. దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఇక్కడ టోటల్ అనేది రైట్ సైడ్లో ఉంది, క్యాండిడేట్ స్టూడెంట్ నేమ్ అంతా లెఫ్ట్ సైడ్లో ఉంది. సో ఇవన్నీ లెఫ్ట్ సైడ్లో పెట్టుకోండి. లెఫ్ట్ అలైన్మెంట్ ఇచ్చేయండి. ఇది మాత్రం సెలెక్ట్ చేసి రైట్ అలైన్మెంట్ ఏంటి చూసుకోవాలి మీరు ఏ అలైన్మెంట్లో ఉందనేది. మిగతా అన్ని సెంటర్ అలైన్మెంట్లో ఉన్నాయి. స్టూడెంట్ నేమ్ ఇవన్నీ సెంటర్ అలైన్మెంట్లో ఉన్నాయి. సో సెలెక్ట్ చేయండి, సెంటర్ అలైన్మెంట్ సెలెక్ట్ చేయండి. కొంచెం మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఈ విడ్త్ని ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ విడ్త్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సబ్జెక్ట్ సెంటర్ లైన్లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ డేటాని ఫిల్ చేయమన్నాడు. సో టైం వేస్ట్ అనుకోకుండా, అంటే టైం వేస్ట్ అవుతుంది అని అనిపిస్తే మీరు ఒక లైన్ ఎంటర్ చేసి మీరు వేరే 2-3 కాపీ చేయండి. ఇంకో లైన్ ఎంటర్ చేసి ఇవి మిగతా వాటిల్లో కాపీ చేయండి. టైం వేస్ట్ చేయకుండా. వాడు ఇవే నెంబర్స్ యూజ్ చేయాలని ఏం చెప్పలే కదా. సో టోటల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఈ అన్నిటిని సెలెక్ట్ చేసి ఎంటర్ చేయండి. సో ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. అదేవిధంగా కింద కూడా సమ్ అడిగాడు కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సెలెక్ట్ చేసి క్లోజ్ చేయండి. ఓకే, దాని తర్వాత ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇవన్నీ సెంటర్లో రావాలి కాబట్టి వీటన్నిటిని సెలెక్ట్ చేయండి. సెంటర్ అలైన్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. అయిపోయింది. సో మనకు కావాల్సిన ఎక్సెల్ రెడీ అయిపోయింది. దాని తర్వాత పీపీటీ ప్రిపేర్ చేయమన్నాడు. ఫస్ట్ స్లైడ్ వచ్చేసి పై చార్ట్ ఫర్ టోటల్ మార్క్స్, ఏంది స్టూడెంట్ నేమ్కి టోటల్ మార్క్స్కి. సెకండ్ చార్ట్ బార్ చార్ట్ ఫర్ సబ్జెక్ట్ 1 అన్నాడు. సో కీప్ స్లైడ్ నెంబర్స్ ఇన్ ద బాటమ్, కీప్ యువర్ హాల్ టికెట్ నెంబర్ ఇన్ ద హెడర్. ఓకే, సో ఈ విధంగా పవర్ పాయింట్ ఓపెన్ చేయండి. పవర్ పాయింట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి డేటా ఫస్ట్ స్లైడ్ పై చార్ట్ అన్నాడు. సో ఇది డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న డిలీట్ చేసేసి న్యూ స్లైడ్లోకి వెళ్ళి బ్లాంక్ స్లైడ్ తీసుకుంటాను. బ్లాంక్ స్లైడ్ తీసుకున్న తర్వాత ఇన్సెట్లోకి వెళ్ళి చార్ట్స్ అనండి. ఫస్ట్ పై చార్ట్ అన్నాడు, సెలెక్ట్ చేయండి. ఓకే అనండి. ఓకే అన్న తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది కదా. మన ఎక్సెల్లో ఆల్రెడీ డేటా ఉంది కదా. సో మన ఎక్సెల్లో డేటాని స్టూడెంట్ నేమ్ని కాపీ చేయండి. సో మన ఎక్సెల్లోకి వెళ్ళండి, చార్ట్ ఇన్ ఎక్సెల్లోకి వెళ్ళండి, ఇక్కడ పేస్ట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ నుంచి టోటల్ మార్క్స్ కాపీ చేయండి. ఇక్కడ కాపీ పేస్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, పేస్ట్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళండి. పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి పేస్ట్ వాల్యూస్ అనండి, లేకపోతే ఫార్ములా డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా క్లోజ్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చార్ట్ రెడీ అయిపోయింది. సో మనం అడిగిన క్వశ్చన్ అదే, చార్ట్ క్రియేట్ చేయమన్నాడు అంతే, ఇంకేం మెన్షన్ చేయలేదు ఇందులో వాల్యూస్ ఏమని. మనకి ఇంకా
బెటర్ అండర్స్టాండింగ్ కొరకు లేఅవుట్లోకి వెళ్ళండి, డేటా లేబుల్స్లోకి వెళ్ళి సెంటర్ అనండి, వాటి వాల్యూస్ కూడా వచ్చేస్తాయి. ఇది ఫస్ట్ స్లైడ్. సెకండ్ స్లైడ్ ప్రిపేర్ చేయమంటే న్యూ స్లైడ్లోకి వెళ్ళండి, బ్లాంక్ తీసుకోండి. ఎందుకంటే బ్లాంక్ ఎందుకు తీసుకుంటున్నా మనం చాట్ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి చాట్కి బ్లాంక్ అయితే ఈజీ ఉంటుంది. సో బార్ చాట్ ఫర్ సబ్జెక్ట్ 1 అక్రాస్ ఆల్ ది క్యాండిడేట్స్, అందరు క్యాండిడేట్స్కి సబ్జెక్ట్ 1 మార్క్స్ అన్నాడు. సేమ్ ఇన్సర్ట్లోకి వెళ్ళండి, బార్ చాట్లోకి వెళ్ళండి, బార్ చార్ట్ సెలెక్ట్ చేయండి. బార్ చార్ట్ ఎక్కడ ఉంది, సెలెక్ట్ బార్ చార్ట్, సెలెక్ట్ క్లిక్ అవ్వండి. ఓకే, ఇక్కడ కేటగిరీ 1 ఇవన్నీ వచ్చాయి కదా. నేను మన ఎక్సెల్లోకి వెళ్ళి ఫస్ట్ స్టూడెంట్స్ నేమ్స్ని కాపీ చేస్తాను, క్యాండిడేట్ నేమ్స్ని కాపీ చేసేసి మన ఎక్సెల్లోకి వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అంటాను. ఓకే, దాని తర్వాత సబ్జెక్ట్ 1 అన్నాడు కాబట్టి సబ్జెక్ట్ 1 మార్క్స్ తీసుకోండి. సబ్జెక్ట్ 1 మార్క్స్ కంపారిజన్ అన్నాడు కాబట్టి సబ్జెక్ట్ 1 మార్క్స్ తీసుకున్నాను, మన చాట్లోకి వచ్చాను, ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఈ విధంగా ఈ మిగతా 2 అవసరం లేదు కాబట్టి రెండింటిని కాలంని సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాను. సో ఆటోమేటిక్గా మనకి పక్కన పై చార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ యానిమేషన్స్ ఇవన్నీ ఏం మెన్షన్ చేయలేదు క్వశ్చన్లో. సో హీ డిడ్ నాట్ మెన్షన్ ఎనీథింగ్. సో వీ కెన్ డైరెక్ట్లీ గో త్రూ ఇట్, వీ కెన్ డైరెక్ట్లీ సేవ్ ఇట్. సేవ్ ఎలా చేస్తాం, మన హాల్ టికెట్ నెంబర్తో ఆల్రెడీ సేవ్ ఉన్న కంట్రోల్ S అంటే సరిపోతుంది. ఇంకొకటి ఏమన్నా అంటే బాటంలో హాల్ టికెట్ నెంబర్ రావాలన్నాడు, హెడర్లో అది రావాలన్నాడు. ఒకసారి పవర్ పాయింట్లోకి వెళ్ళండి. సో స్లైడ్ ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత హెడర్ అండ్ ఫూటర్ అని కనబడుతుంది. హెడర్ అండ్ ఫూటర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫూటర్లో మీ స్లైడ్ నెంబర్ రావాలన్నాడా, బాటమ్ రైట్లో స్లైడ్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఇన్ ద హెడర్ అన్నాడు. బాటమ్ స్లైడ్లో స్లైడ్ నెంబర్ రావాలన్నాడు, ఫూటర్ కాదు, స్లైడ్ నెంబర్ రావాలన్నాడు. సో బాటమ్ రైట్లో స్లైడ్ నెంబర్ సెట్ చేసుకున్నాను. హెడర్ని ఇక్కడ నోట్స్లోకి వెళ్ళి హెడర్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో మీ హాల్ టికెట్ నెంబర్ 811 వాట్ ఎవర్ ఇట్ ఈస్, అప్లై టు ఆల్ స్లైడ్స్ అనండి. సో ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది. ఇది మనం పవర్ పాయింట్లో చేయాల్సింది. దాని తర్వాత ఏముంది, దాని తర్వాత యాక్సెస్ ఇచ్చాడు. యాక్సెస్ ఏ విధంగా ఉంది, సో క్రియేట్ టేబుల్ యూజింగ్ బిలో అన్నాడు. సో యాక్సెస్ వెళ్ళండి. సో మనం బ్లాంక్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ అంటాం. ఎప్పుడైతే క్రియేట్ అంటామో కొత్త టేబుల్ క్రియేట్ అవుతుంది. దీన్ని క్లోజ్ చేయండి, క్రియేట్లోకి వెళ్ళండి, టేబుల్ డిజైన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత విలేజ్ 1 ఇదేమో జనవరి ఫిబ్రవరి మార్చ్ అనేది ఒక టెక్స్ట్. మనం దానికి ఒక హెడ్డింగ్ ఏమి ఇవ్వలేదు కానీ మనం ఒక హెడ్డింగ్ పెట్టుకుందాం, మంత్ అనే హెడ్డింగ్ పెట్టుకుందాం. ఈ మంత్ అనే హెడ్డింగ్ కంపల్సరీగా టెక్స్ట్ ఉండాలని చెప్దాం. ఓకే, దాని తర్వాత విలేజ్ 1 విలేజ్ 2 విలేజ్ 6 వరకు నంబర్స్. సో మనము ఫస్ట్ టేబుల్ని క్రియేట్ చేయాలి కాబట్టి ఇవన్నీ నంబర్స్. సో V2 అని పెడుతున్నాను నంబర్, V3 అని పెడుతున్నాను నంబర్, V4 అని పెడుతున్నాను నంబర్, V5 అని పెడుతున్నాను నంబర్, V6 అని పెడుతున్నాను నంబర్. సో ఈ విధంగా చేసిన తర్వాత మనకు కావాల్సింది వచ్చిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత దీని టేబుల్ మంత్ వైజ్ టోటల్ ఏదో ఇచ్చేయండి, నేమ్ సేవ్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా ప్రైమరీకి అడుగుతుంది, తీసేయండి. దాని తర్వాత ఈ టేబుల్ని ఓపెన్ చేసేసి ఇక్కడ వాల్యూస్ ఉంటాయి. జనవరి ఫిబ్రవరి మార్చ్ అన్నాడు కాబట్టి సో జాన్ 40 50 60 వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక వాల్యూ అక్కడ ఇచ్చిన వాల్యూస్ ఎంటర్ చేసుకోండి. ఫెబ్ అని చెప్పేసి అక్కడ ఇచ్చిన వాల్యూస్ని ఎంటర్ చేయండి. ఓకే, దాని తర్వాత మార్చ్ సెలెక్ట్ చేసేసి అక్కడ ఉన్న వాల్యూస్ ఎంటర్ చేయండి. ఓకే, ఇదంతా చేసిన తర్వాత ఈ టేబుల్ని సేవ్ చేయండి. టేబుల్ని సేవ్ చేసిన తర్వాత మీరు క్వెరీ డిజైన్ చేయాలి. క్వెరీ ఏమన్నాడు ఇక్కడ, టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అక్రాస్ ది విలేజెస్ ఇన్ ఈచ్ మంత్. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏం లేదు, ఇక్కడ టోటల్ ఫైండ్ అవుట్ చేయడం. యావరేజ్ నెంబర్ ఆఫ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఈ టేబుల్ని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ విలేజ్ 1 అన్నాను, V2 V3 V4 అన్నాను. సో వాట్ ఐల్ డూ, ఐ విల్ గో టు క్వెరీ డిజైన్లోకి వెళ్ళేసి ఇక్కడ మంత్ సెలెక్ట్ చేసేసి యాడ్ అంటాము. ఎప్పుడైతే యాడ్ అంటామో నెక్స్ట్ మంత్ సెలెక్ట్ చేయండి. సో క్లిక్ ఆన్ దిస్ మంత్, దెన్ యూ విల్ గెట్ మంత్. దాని తర్వాత విలేజ్ 1 విలేజ్ 2 విలేజ్ 3 విలేజ్ 4 విలేజ్ 5 విలేజ్ 6. సో ఈ విధంగా చేసిన తర్వాత టోటల్ ఫార్ములా చెప్పాను కదా, టోటల్ కోలన్, సో ఓపెన్ పారాంథసిస్, ఈ బ్రాకెట్ యూజ్ చేయాలి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఏదైతే మీరు మెన్షన్ చేస్తున్నారో అదే ఇక్కడ రాయాలి. మళ్ళీ కొత్తది రాస్తే తప్పు పోతుంది. మీరు తప్పు స్పెల్లింగ్ రాసినా అదే కరెక్ట్, అక్కడ ఏదైతే వాడారో అదే వాడండి. సో V2 ప్లస్ V3
ప్లస్ ఇక్కడ V4 సెలెక్ట్ అవ్వలేదు, సో V4 కూడా సెలెక్ట్ చేసేసుకోండి, ప్లస్ V6. ఓకే, సెలెక్ట్ చేసేసి ఓకే అండి. ఇది టోటల్. అండ్ యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ కోలన్ రెండు ఓపెన్ బ్రాకెట్లు పెట్టండి. సో విలేజ్ 1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ నా దానిలో సెలెక్ట్ అవ్వలేదు V4, కానీ మీరు సెలెక్ట్ చేయాలి, V5 ప్లస్ V6 క్లోజ్ బ్రాకెట్ డివైడెడ్ బై 1 2 3 4 5. మీకు 6 ఉంటుంది, ఇక్కడ నేను 5 తీసుకుంటున్నాను కాబట్టి 5 యావరేజ్ తీసుకుంటున్నాను. ఓకే, దీని తర్వాత ఈ క్వెరీని సేవ్ చేయండి. సో క్వెరీ 1 అంటారో టోటల్ నెంబర్ అంటారో ఏదంటారో మన ఇష్టం. సో చూడండి, టోటల్ వచ్చేసింది, యావరేజ్ వచ్చేసింది. ఇది యాక్సెస్కి సంబంధించింది. అండ్ డౌన్లోడ్ ది నోటరీస్ యాక్ట్ అన్నాడు. సో గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ది నోటరీస్ యాక్ట్ 1952 ఎంటర్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన దాన్ని మనము పీడిఎఫ్ ఫైల్, నోటరీస్ యాక్ట్ పీడిఎఫ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది కాకుండా ఇదైతే డౌన్లోడ్ చేయడానికి ఉండదు కాబట్టి పీడిఎఫ్ ఫైల్ ఇక్కడ కనబడుతుంది కదా, పీడిఎఫ్ ఫైల్ అని, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఈ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఓకేనండి. దిస్ ఈజ్ వాట్ యువర్ ఎగ్జామ్ అండి. సో మనం ఏదైతే క్లియర్గా మన పేపర్స్లో, మన మోడల్ పేపర్స్లో, మాక్ టెస్టుల్లో లేదంటే ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పడం జరిగిందో అదే విధంగా రావడం జరిగింది. మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో 100% 100% పాస్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోయినా, ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్న జాయిన్ అనే బటన్ నొక్కండి, లేదంటే సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కండి. సో ప్లీజ్ డూ support me, so to do like this, ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయాలని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో దిస్ ఈజ్ యువర్ ఎగ్జామ్. సో ఇలానే వస్తుంది, డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్.